హాయ్ హలో అండి. నువ్వులు పల్లీలతో చేసేటువంటి ఈ పులిహోర చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర. వీటన్నిటిని కూడా బాగా లైట్గా దూరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత విడివిడిగా వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత తిరగబాతకు కావాల్సినటువంటి తెల్లగడ్డలు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, రెడ్ చిల్లీ, ఇంకా నిమ్మరసం తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని, నూనె మనకు తిరగబాతకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నూనె కాగనిచ్చి అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నిచ్చి మిగిలినటువంటి పోపు దినుసులన్నీ కూడా అందులో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలిపెడుతూ మాడకుండా చక్కగా దూరగా వేయించుకోవాలి. పోపునంతా కూడా దూరగా వేయించుకోవాలి. పోపు చక్కగా బాగా వేయించుకున్నాక ఆ పోపుని చల్లారబెట్టినటువంటి రైస్లోకి ఉంచుకోవాలి. మొత్తం పోపు అంతా కూడా రైస్ పైన ఉంపాలి. రైస్ పైన ఉంచుకొని పక్కన పెట్టాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని వేయాలి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా ఒక చిన్న స్పూను, ఇంతకుముందు చూపించాను కదండి, చిన్న స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బబుల్స్ వచ్చేలాగా కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం బబుల్స్ రాగానే, అంటే పచ్చివాసన పోతుందండి, నిమ్మరసంలో ఉన్నట్టు పచ్చివాసన పోయేలాగా కాసేపు అలా వేడి చేసి బబుల్స్ రాగానే తీసి దించి పక్కన పెట్టేసి, ఇంతకుముందు మనం వేసుకున్నటువంటి ఈ పోపునంతా కూడా రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా కలబెట్టుకోవాలి. రైస్ అంతా మిక్స్ అయిన తర్వాత ఈ యొక్క నిమ్మరసాన్ని అంతా కూడా ఈ యొక్క రైస్ పైన వేసుకొని చక్కగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం రైస్ అంతా కూడా కలబెట్టుకోవాలి. రైస్ అంతా నిమ్మరసం, సాల్టు అంతా కలిసేలాగా చక్కగా కలపెట్టాలండి. చక్కగా అంతా కలబెట్టిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పల్లీల పొడి, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటిని కూడా మనకు కారం బాగా తినేవాళ్ళమైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చండి. కొద్దిగా తినేవాళ్ళమైతే కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ కారపొడి, తర్వాత నువ్వుల పొడి, పల్లీల పొడి, జీలకర్ర పొడి అంతా వేసుకొని చక్కగా అన్నం రైస్లో అంతా కలిసేలాగా కలపెట్టుకోవాలి. రైస్ అంతా కలిసేలాగా ఈ పౌడర్స్ అన్నీ రైస్ అంతా పట్టేలాగా చక్కగా కలబెట్టుకోవాలండి. ఇలా కలబెట్టుకున్న తర్వాత సర్వ్ చేయడమే. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.